హాయ్ అండి, నేను మీ రుచిత బేబీ వ్లాగ్స్ ఫన్నీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చేయబోయే రెసిపీ సోరకాయ పాయసం, కద్దూర్ కీరు చేయబోయే రెసిపీ. హాయ్ అండి, నేను మీ రుచిత బేబీ వ్లాగ్స్ ఫన్నీ. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసి నేను కద్దూర్ కీర్ సోరకాయ పాయసం ఇవన్నీ ఓకేనా టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది అసలు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే నేను ఛానల్లో పోస్ట్ చేసి చాలా బాగుంటుంది ఓకేనా. థ్యాంక్ యూ. ఇట్లా సన్నది గీరే దాంతో తీసుకోండి, చిన్నగా సన్నగా గీరుకోండి. సన్నగా గీరుకుంటే ఏంటంటే జల్లి ఉడుకుతుంది అన్నట్టు. పెద్ద గీరుకుంటే నోటికి అంతేటో వస్తుంది, చిన్న అయితే నోటికి రుచి కొడుతుంది, తింటుంటుంటాయి కూడా. ఫ్లేవర్ అనేది మంచిగా ఉండాలి కదా, మరి నోటికి పెద్దగా అవి వస్తే దొడ్డుగా వస్తే బాగుంటుంది కదా. ఇట్లా సన్నగా తరుక్కోండి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఏమేమి వాడినానో ఏమేమి వేసినానో తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి ఓకేనా. బేబీ వ్లాగ్స్ ఫనీ. నేను ఇంకా ఇలాంటివి ఎన్నో కుకింగ్ వీడియోస్ డిఫరెంట్గా పెడుతూనే ఉంటాను, డే బై డే పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. కొంచెం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, మిమ్మల్ని ఏం అడుగుతలే కదా ఫ్రెండ్స్. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అనే బటన్ క్లిక్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తే అయిపోతుంది. ఇలా బౌల్లో తీసుకొని నేను 2 చిన్న కట్ చేసుకొని తీసుకున్నాను. సాబ్దాని 1/2 కప్ తీసుకోండి, పక్కకు పెట్టేసుకోండి. ముందు డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, కిస్మిస్, ఇలాచి 5 తీసుకున్నాను నేను. నెయ్యి ప్యాకెట్ 3 పట్టింది ఫ్రెండ్స్, మళ్ళీ తీసుకున్నాను నేను. నెయ్యి ప్యాకెట్ 3 పడ్డది నాకు. మీరు 1/2 కప్ అంటే నేను వైట్ కప్తో ఫుల్ తీసుకోండి, చిన్న కప్పు ఉంటే ఫుల్ తీసుకోండి ఓకేనా. నెయ్యి ఫస్ట్ వేసేసుకోండి. కొంచెం డ్రై ఫ్రూట్స్కే కదా. నెక్స్ట్ కాజు, బాదము, కిస్మిస్. ఇవి బాదం అయితే లైట్గా రోస్ట్ చేయండి. కిస్మిస్, కాజు మంచిగా రోస్ట్ చేయండి. మంచిగా కిస్మిస్ చూడండి ఎట్లా ఎగిపోయిందో, కాజు కూడా ఎగిపోయింది. నెక్స్ట్ బాదం వేసేసుకోండి, లైట్గా రోస్ట్ చేయండి. చేసి ఒక బౌల్లోకి వేసుకోండి ఇవన్నీ. అప్పుడు కొంచెం వేసుకున్నా కదా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వేసుకోండి. నెయ్యి వేసుకొని ఎక్కువ నెయ్యండి, దీనికి ఫ్లేవర్ పోవాలి. సొరకాయ చేదు ఉంటుంది కొన్ని సొరకాయలు, కాబట్టి చేదు అనేది పోవాలి. మళ్ళీ కలర్ చేంజ్ కావాలి, వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి, మొత్తము దగ్గరికి అయిపోవాలి. అట్లా చేయండి, ఫ్రై చేయండి మంచిగా దగ్గరికి వేయించండి. మంచిగా వేయించితేనే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. దాంట్లో మనకి కలర్ చేంజ్ కావాలి, మొత్తం గ్రీన్ వైట్ కలర్ అనేది మొత్తం బ్రౌనిష్ కలర్ అవుతుంది చూడండి, అట్లా చేంజ్ దగ్గరికి ఏంపండి. మంచిగా దగ్గర కావాలి, కలర్ చేంజ్ అని చూడండి. వీడియోలో చూపిస్తున్నాను నేను, కలర్ ఎట్లా చేంజ్ అయిందో అట్లా చేంజ్ కావాలి ఫ్రెండ్స్. చేంజ్ అయిన తర్వాత చూసుకోండి, మాడనివ్వకండి. వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఏం వాడినానో ఫ్రెండ్స్. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి, మాడనివ్వకండి. ఫ్రై చేస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. ఫ్రై చేస్తూనే ఉంటే ఏంటంటే మొత్తం మాడనివ్వకుండా ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి, మొత్తం తీసేసుకోండి క్లీన్గా. నెక్స్ట్ నేను ఏదైతే సొరకాయ తీసుకున్నా ఆ బౌల్ నిండా పాలు తీసుకోండి. పాలు తీసుకున్నా అవి మొత్తం నేను వేడి చేసుకున్న పాలేవి. మీరు వేడి చేసుకోకపోతే ఫస్ట్ పాలు వేడి చేసుకున్నాక సాబ్దానా వేసుకోండి. ఇలా హాట్ వాటర్లో వేసాను ఫ్రెండ్స్, కాబట్టి జెల్లీ కుక్ అవుతుంది నాకు. ఇందులో వేసేసేయండి మొత్తము, ఏదైతే గీలో ఉందో వేసేసి మంచిగా కలపండి. ఇది కూడా అంతే, పాలు మరిగినాక వేసుకోండి, పాలు మరగక ముందు వేసుకోకండి. నేను ఇంకో దాంట్లో ఎందుకు తీసుకున్నా అంటే ఇది గీ ఫ్లేవర్ కొంచెం రావాలని తీసుకుని మళ్ళీ వేసేసుకున్నా, జల్లి కుక్ అవుతుంది. వేరు తీసుకుంటే జల్లి కుక్ అవుతుంది. గీ దాంట్లోనే మళ్ళీ వేసుకొని కొన్ని పాలు పోసేసుకొని మంచిగా ఫ్రై చేయండి, మంచిగా కుక్ అవుతుంది. వేరు వేస్తే మళ్ళీ పాలు కూడా 1/2 కప్ ఇందులో ఎందుకు వేసానంటే అది వేరే ఉడకబెట్టండి, ఇది వేరే ఉడకండి. అంటే సబ్జా గింజలు కొంతమంది తెలియదు కదా ఎట్లా ఉడుకుతుంది ఏంది, అలా నేను సపరేట్ తీస్తున్నాను. లేదు అంటే ఈ సేమియా దాంట్లోనే పాలు పోసేసి సబ్జా గింజలు వేసుకోవచ్చు. 1/2 కప్ షుగర్ నేను వైట్ బౌల్తో చిన్న బౌల్తో తీసుకుని నాకు సరిపోతుంది ఫ్రెండ్స్. షుగరు
మేము తక్కువనే తింటాం, కానీ కరెక్ట్ సరిపోయింది, మంచిగా సరిపోయింది. ఇక్కడ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ పెట్టేసేసుకోండి. అది మొత్తం పాలది ఇంకా సబ్జ గింజలది. కొంచెం కోవా వేసుకోండి, పచ్చి కోవా ఇంట్లోనే వేసుకున్నా. ఇది వీడియో కూడా పెడతాను నేను, కోవా ఎట్లా చేయాలి అనేది. మంచిగా వస్తుందండి, థిక్నెస్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, బయట కూడా దొరుకుతుంది కోవా అంటే ఇస్తారు బయట, లేదంటే కండెన్స్డ్ మిల్క్ అని ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఇలా చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం సెట్ చేసుకోండి. మొత్తం థిక్నెస్ రావాలండి, థిక్నెస్ వస్తే టేస్ట్ కూడా ఉంటుంది. చాలా నచ్చింది. మా ఆయన ముస్లిం పెళ్ళిలో చూసింది అన్నట్టు, స్వీట్ నచ్చింది, చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఇప్పుడు తీరిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మా హస్బెండ్ చాలా ఇష్టం అన్నట్టు. సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. చాలా నచ్చింది నాకైతే స్వీటు. మా హస్బెండ్ టేస్ట్ చేస్తే ఎట్లుంటుందో తెలుస్తుంది. నాకైతే చాలా నచ్చింది, మా పాపకి నచ్చింది. ఓకేనా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా, చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకా ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ఏమేమి తీసుకున్నానో అర్థమవుతుంది. ఇంగ్రీడియంట్స్ కాజు బాదం ఎక్కువ ఉండాలండి, చిన్నగా తరుక్కోండి. ఓకేనా, మరి పెద్దగా ఇస్తే ఫ్లేవర్ అనేది ఉండదు, ఇట్లా వీడియోలో చూపించినట్టు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట కొట్టి ఆల్ బటన్ అని కొడితే నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయి. థ్యాంక్ యూ అండి.